దానికి ఆయన జేఏసీ చైర్మన్గా ఆయన ముఖ్య అతిథిగా వస్తున్నారు. అలాగే సకల జనుల సమరభేరి అని పేరు పెట్టాము దీనికి. 17వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి ఏలూరు సిఆర్రెడ్డి పబ్లిక్ స్కూల్లో అన్నింటిలో కన్నా ముఖ్యంగా రైతాంగాన్ని కూడా ఎక్కువ నష్టపోయేది రైతాంగం కాబట్టి రైతాంగాన్ని కూడా వేలాది మందిని తీసుకొచ్చి ఈ సభ యొక్క దాన్ని నిరసనని మనం ఢిల్లీ దాకా తెలియజేయడానికి మా ప్రయత్నంగా ఇక్కడ అందరూ సమావేశమయ్యాం. అన్ని సంఘాలు కూడా దీంట్లో పాల్గొంటున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, అలాగే విద్యార్థులు, అలాగే మన ఎన్జిఓలు కానీ, లేకపోతే లాయర్లు, అనేక మంది డాక్టర్లు, అనేక మంది వీరువారని లేదు, వృత్తి కళాకారులు కూడా అందరూ కూడా పాల్గొంటున్నారు. పాల్గొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపడతాం. ఖచ్చితంగా సకల జనుల సమర పేరుని బ్రహ్మాండమైన సభగా ఢిల్లీకి వినపడేటట్టుగా ఈ కార్యక్రమం చేపడతాం. ఖచ్చితంగా రైతాంగం కానీ అందరూ కూడా దీంట్లో పాల్గొని సక్సెస్ చేయాలని చెప్పని, ఈ ఉద్యమం చల్లారలేదు, కసిదిలో ఉన్నారు రైతులు కానీ వీళ్ళందరూ కూడా అనే హెచ్చరిక వాళ్ళకి వెళ్ళేటట్టుగా చేయాలని చెప్పి వాళ్ళందరినీ పాల్గొవాలని విజ్ఞప్తి. పరిరక్షణ వేదిక పిలుపులో భాగంగా నిన్నటికి 100 రోజుల నుంచి ఉద్యమం జరుగుతుంది. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక రాష్ట్ర చైర్మన్ కామ్రేడ్ అశోక్ బాబు గారు ముఖ్య అతిథిగా రేపు 17వ తారీఖున ఏలూరు సర్ సిఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్లో మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ సభ ఏర్పాటు చేయడమైనది. సకల జనుల సమర పేరుగా దాన్ని నామకరణం చేసి సమావేశం జరుపుతున్నాం. ఈ సమావేశానికి జిల్లా నలుమూల నుంచి ప్రజలందరూ వచ్చి ఈ సమావేశాన్ని జయప్రదం చేయాల్సిందిగా, మరి ముఖ్యంగా ఉద్యోగులను అందరినీ కూడా తప్పకుండా రావాల్సిందిగా. ఇప్పుడు కాసేపు విరామం. భారీ వర్షాలతో పాక్షికంగా పూర్తిగా దెబ్బతిన్న నిరాశ్రయులైన వారికి ప్రభుత్వం సహాయం అందించినట్లు పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తెలిపారు. పంట నష్టం అంచనా వేసి నష్టపరిహారాన్ని రైతులకు ప్రభుత్వం వెంటనే అందించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇటీవల మరి కురిసిన భారీ వర్షాలకి మండలంలో 57 మంది నిరాశ్రయులయ్యారు. ఆ నిరాశ్రయులైన 57 మంది ఇల్లు పూర్తిగా పాక్షికంగా దెబ్బతిన్నందుకు ప్రభుత్వం నుండి మరి సహాయం ఈరోజు అందించడమైంది. మరి ఈ సహాయమే కాకుండా తక్షణమే ప్రభుత్వం వాళ్ళకి ఇల్లు కూడా నిర్మించే వాళ్ళని మన ఎంఆర్ఓ గారిని కూడా మరి కోరుతున్నాను. అదే కాకుండా ఈ వరదల్లో కూడా పంట నష్టం కూడా ఎక్కువ జరిగింది మండలంలో. ఈ పంట నష్టం అంచనాలు కూడా వెంటనే తయారు చేసి
రైతులకి ఈ పంట నష్ట సహాయం కూడా వెంటనే అందేలాగా చేయాలి. రైతులకి కూడా సబ్సిడీ మీద విత్తనాలు కూడా ఇచ్చి రైతులను ఆదుకోవాలి. ఇప్పటికే రైతులు పీకల్లో కష్టాల్లో కూరుకుపోయి ఉన్నారు. ఇంకా కూడా సర్వే బృందాలు కూడా ఇంకా వెళ్ళలేదని మా దృష్టికి వచ్చింది. మరి ఎంఆర్ఓ గారు వెంటనే ఎంఆర్ఓ గారు వ్యవసాయ అధికారులు కూడా ఎక్కడైతే పంట నష్టం పోయిందో ఆ పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం నుండి త్వరగా వాళ్ళకి నష్టపరిహారం అందేలాగా చేయాలని. ఏలూరు మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ బి నాగరాజు ఆధ్వర్యంలో అఖిల పార్టీ ప్రజాప్రతినిధుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి చేయవలసిన పోలింగ్ బూత్ తదితర ఏర్పాట్లపై మున్సిపల్ కమిషనర్ ప్రజాప్రతినిధులతో చర్చించారు. టీమ్స్ చేసి ఒక ఇంజనీరింగ్ సెక్షన్ని, టౌన్ ప్లానింగ్ సెక్షన్ని, ఎంహెచ్ఓ గారిని వీళ్ళందరినీ టీమ్ చేసి ఆయన కూడా ఐడెంటిఫికేషన్ మొత్తం మా రిటర్నింగ్ ఆఫీసర్ చేశారు. ఇంక్లూడ్ కమిషనర్ గారు దీంతో కూడా చేశారు. అంటే స్కూల్ ఎవరికైనా అబ్జెక్షన్ ఏమన్నా వాట్ నెంబర్ 2 అన్ని ఎందుకంటే కమ్యూనిటీ హాల్. నెక్స్ట్ వార్డ్ నెంబర్ 4 హిందూ బాయ్స్ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్. వార్డ్ నెంబర్ 6 BGTO మున్సిపల్ హై స్కూల్. నెక్స్ట్ వార్డ్ అండ్ కమెంట్ అది మార్చమని ఇచ్చారు. ఎక్కడ మాత్రం చెప్పండి. ఇది మార్చలేదు. వెటలేశ్వరం మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్. నెక్స్ట్ వార్డ్ నెంబర్ 11 దుగ్గిరాల రాజశేఖరరావు మున్సిపల్ యూపీ స్కూల్. నెంబర్ 14 ఇండో ఇంగ్లీష్ మీడియం స్కూల్. వార్డ్ నెంబర్ 15 జ్వాల మహేశ్వరి. వార్డ్ నెంబర్ 19 గంగానమ్మ మున్సిపల్ యూపీ స్కూల్ ఎలిమెంటరీ స్కూల్. వార్డ్ నెంబర్ 21 ఇండియన్ క్రిస్టియన్ మిషనరీ స్కూల్ కమ్యూనిటీ. 22 రామకృష్ణ మున్సిపల్ హాస్టల్ అండ్ స్కూల్ నార్థన్. నెక్స్ట్ పత్యబాల హిందూ బాయ్స్ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ 31. నెక్స్ట్ 32 శ్రీమంతి ఏదర సుబ్బమ్మదేవి మున్సిపల్ హై స్కూల్. 35 వెంకట్రావుపేట స్పెషల్ మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్. చూసారు కదా. 36 పరశురామ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్. ముస్లిం బాయ్స్ ఎలిమెంటరీ స్కూల్. డాక్టర్ బాబు జగజీవనరామ్ కమ్యూనిటీ హాస్పిటల్. 39 శ్రీమతి ఎంజీ సుందరమ్మ మెమోరియల్ హై స్కూల్ తంగెడుమూరు. 40 ఇందిరాగాంధీ మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ తంగెడుమూరు. 44 పవర్పేట మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ గాంధీనగర్. 45 నవయుగ మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ చోడదెబ్బ ఎలిమెంటరీ స్కూల్. 47 సిఎస్సి ఎలిమెంటరీ సెక్షన్ గన్ బజార్. 48 లక్ష్మీవరపుపేట మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్. 49 ఆదివారపేట ఏఆర్డీజీకే మున్సిపల్ స్కూల్. 50 ఇందిరాగాంధీ మున్సిపల్ అప్పర్ ప్రైమరీ. అన్ని స్కూల్స్ అదే కానీ రూమ్స్ అయితే చేంజ్ అయినాయి. ఎందుకంటే పాత బిల్డింగ్స్ బాగున్న రూమ్ అంటే ఆ రూమ్ చేంజ్ చేసి పక్కన కొత్త రూమ్ మార్చడం జరిగింది. అంటే సేమ్ రూమ్ అయితే ఉండట్లేదు. దానికంటే మంచి రూమ్ ఉందంటే ఆ రూమ్ లో పెట్టారు. స్కూల్స్ మనం కార్పొరేషన్ సంబంధించినప్పుడు అది మీరే సగం కట్టి ఆఫ్ చేసి ఇన్స్పెక్షన్ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాడు ఈ ఎలక్షన్తో అయిపోవాలి కదా, భవిష్యత్తులో కూడా ఎలక్షన్. అందుకని కొన్ని న్యూసెస్ ప్రైవేట్ స్కూల్స్ కూడా ప్రైవేట్ మీరు కొన్ని కమిటీ అది ఇమీడియట్గా మార్చమని అక్కడ కార్పొరేటర్ గారు మీకు రిప్రజెంటేషన్ కూడా జరిగింది. మరి ఎంతవరకు మార్చారు లేదో మాకైతే తెలియదు, కానీ దాని మీద ఎవరో వర్షం కూర్చున్నారు. కారణం ఏంటంటే దాన్ని మారడం వల్ల 42 ఓట్లు 41లోకి వెళ్ళిపోయి 41 42లోకి వెళ్ళి అలాగే కొన్ని వార్డ్స్లో చేంజ్ అయింది. ఓన్లీ 41 42 మనం చేంజ్ చేసేయచ్చు. ఇదే 4 రోజుల తర్వాత వచ్చారనుకోండి, అది ఏం చెప్పినా కూడా అక్కడ బాగోపోయింది. నేను అనేది అది కాదండి. ఇప్పుడు నేను అలాగే కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఏంటంటే డివిజన్స్ లో వాటర్ లిస్టులు
మార్పులు కనుక ఉంటే కనుక చేతులు మార్పులు చేయండి. నా ఓటు పక్క వాటిలోకి పక్క ఓటు నా దాంట్లోకి వస్తే డిస్టర్బ్ చేయడం అవుతుంది కదా. దాన్ని రెడ్డిపల్లి చేస్తున్న బాధ్యత మీదే. టౌన్ ప్లానింగ్ మాజీ కార్పొరేషన్ మాట్లాడడం వాస్తవ వస్తుంది. అప్పుడు బొడ్డు పట్ల ఎవరు మాట్లాడాలి వాస్తవంలో మాత్రం మీరు చెప్పింది కరెక్టే. అప్లికేషన్ అయిన తర్వాత మీరు చెక్ చేసుకున్నారు. చెక్ చేయలేక చెప్పండి లేదు అవసరం మీ బాధ్యత మీరు చేసుకోండి. ఉన్న ఫ్యాక్టర్ ఒకటి చెప్తున్నాను. సో మీరు చెప్పింది కూడా పరిగణలోకి తీసుకొని నాకు నేను మార్చడానికి రాదు, కాకపోతే కలెక్టర్ గారికి కలెక్టర్ గారి దృష్టికి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాను. ఏదైనా గవర్నమెంట్ ఏదైనా మార్పులు చెప్పు చేయడానికి అవకాశం ఇస్తే ఆర్డీఓ గారితో కానీ ఎంఆర్పీకి మాట్లాడి అన్ని సెటిల్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఆల్ పార్టీస్ అవసరం అయితే సంతకం పెడతాం ఇది చేంజెస్కి అంటే ఇదైతే డిఎంఏ గారి దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాను. ఆర్డీఓ గారితో ఎంఆర్ఓతో కూడా మాట్లాడి ఏమైనా మార్పులు చేయడానికి ఛాన్స్ ఉంటే అంతా కూడా ఒకసారి రిటర్న్గా లెటర్ రాస్తాను. మీరు నాకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. మీటింగ్ అయిపోయిన తర్వాత నేను ఆర్డీఓ గారితో కూడా మాట్లాడి ప్రయత్నం చేస్తాను. సో మీటింగ్కి అందరూ ఇంత అటెండెన్స్ వచ్చినందుకు ఇక ముందు కూడా మళ్ళీ మీటింగ్లు పెట్టుకోవాల్సి వస్తుంది. దయచేసి నేను చెప్పేది ఏమిటంటే మనకు ప్రభుత్వం ప్రతిసారి అబ్జెక్షన్స్ తీసుకునే దానికి కానీ రెక్టిఫై చేసుకునే దానికంటే ప్రతిసారి షెడ్యూల్ ఇస్తుంది. ఆ షెడ్యూల్ టైంలో అటెండెన్స్ ఫుల్గా ఉంటే పలు సమస్యలు దృష్టిలోకి వస్తే వెంటనే రెక్టిఫై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈసారి వచ్చే ప్రతి మీటింగ్ కూడా అందరూ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా మనకు పోలింగ్ బూత్లకు మనకి రీషెడ్యూల్ కార్యక్రమం వచ్చింది. నవంబర్ 4వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు ఈ పోలింగ్ బూత్లని ఐడెంటిఫై చేయడము, పోలింగ్ బూత్ డ్రాఫ్ట్ అప్లికేషను, తర్వాత పొలిటికల్ పార్టీల ప్రజాప్రతినిధుల అబ్జెక్షన్స్ ఎదురు స్వీకరించడం ఇవన్నీ కూడా 13వ తారీఖు వరకు ఉంటుంది. నవంబర్ 4వ తారీఖు ప్రిపరేషను, 5వ తారీఖు డ్రాఫ్ట్ అప్లికేషను, 6 నుంచి 7 తారీఖులు అబ్జెక్షన్స్ అవి. ఒట్లూరు టీటీడీసీ హాలులో శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఇందిరా క్రాంతి పథకం సంయుక్త ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘ మహిళలకు ధాన్యం కొనుగోలుపై శిక్షణ కార్యక్రమం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ మరియు ఇందిరా క్రాంతి పథకం ఆధ్వర్యంలో మన ఎస్హెచ్జి గ్రూప్ మహిళల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు జిల్లాలో ఏర్పాటు చేయడానికి మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు అలాగే మన గౌరవ మంత్రివర్యుల ఆదేశాల మేరకు మనం ఐకేపీ ద్వారా ఒక 100 ధాన్యం కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ 100 కొనుగోలు కేంద్రాలకి సంబంధించి మన ఎస్హెచ్జి మహిళల్లో ఒక్కొక్క ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ అంటే ఒక్కొక్క ధాన్యం కొనుగోలు కేంద్రానికి 5 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ కమిటీ సభ్యుల్లో ఈ నాణ్యత పరీక్షించడానికి ఉండే సభ్యురాలు అలాగే పుస్తక నిర్వహణ కోసం ఉండే సభ్యురాలకి ఈరోజు శిక్షణ నిర్వహించడం జరుగుతుంది. అలా ఇప్పుడు మన ఇందిరా క్రాంతి పథకంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల 100కు సంబంధించి 200 మంది సభ్యురాలకి ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణలో ముఖ్యంగా వచ్చిన ధాన్యం నాణ్యత పరీక్షించి ఆ నాణ్యతా ప్రమాణాలు అంటే తేమ శాతం కానీ తాలు ఇతర అంటే వ్యర్థ పదార్థాలు ఏమన్నా ఇలాంటి వాటిలో వాళ్ళకి శిక్షణ ఇచ్చి అది నాణ్యతా ప్రమాణం ఎంత వస్తుందో చేసి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారంతో నెక్స్ట్ బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.